విభజన చట్టం అమలు విషయంలో ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అంశాల వారీగా తన వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ విషయంలో జరిగిన అన్యాయంపై కూడా స్పందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం రైల్వే జోన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొంతలేని రీతిలో ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీపై ఇంకా స్పష్టత కావాలన్నారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు ఎవరూ ముందుకు రానందున ఇప్పట్లో ఆ ప్రయత్నాలు ఉండవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, 500 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకానికి పెట్టడంపై అయోమయం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా చేయలేదా అనంటే ప్రతి దానిలో వేలు పెట్టారు తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలే. ఈరోజు నీ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అది లేదు అని చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాల కోసం, మన రాష్ట్రానికి ఇవ్వాల. కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండు ప్రత్యేక తరగతి హోదా, దానితో పాటు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి ప్యాకేజీలు అది కూడా సంపూర్ణంగా ఇవ్వలే. ఏదో జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు చొప్పున ఏదో ఎంగిలిజై విధించినట్టు ఎన్డీఏ ఆ రోజుని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధులు ఇచ్చింది. ముందు 4వ విడత ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే వాటిని సాధించడంతో పాటు ఈ రాష్ట్రానికి జీవనాడు అయినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పర్యటన చేశారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నట్టు వైసీపీ ప్రభుత్వంది చేతకాంతనం ఉంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుని పండబెట్టేటటువంటి లక్షణం అది ఎన్డీఏ దగ్గర నుంచే, బీజేపీ నుంచే ప్రారంభమైంది. అనేక దఫాలు వీళ్ళ పార్లమెంటు సభ్యులు పోలవరం మీద ప్రశ్న వేస్తే నిర్వాసితులకు సంబంధించి దాన్ని వీళ్ళు అంగీకరించేటటువంటి పద్ధతుల్లో ఆర్థిక మంత్రి కానివ్వండి, లేకపోతే నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి కానీ కేంద్రంలోని వాళ్ళు పార్లమెంట్లో చేసిన ప్రకటనలు చూస్తే పూర్తిగా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగానే మాట్లాడారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంతో పాటు అన్నింటినీ సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని మీద రాష్ట్ర ప్రజలకి తమ వైఖరి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైల్వే జోన్కి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడాల్సినటువంటి రైల్వే జోన్కి సంబంధించి స్వయాన ప్రధానమంత్రి గారు 19 ఎన్నికలకు ముందు ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఇక్కడే హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయాయి. అంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మేము జోనల్ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వలేదు అనేటటువంటి పేరుతోని ఏ రోజు నుంచి జోను పనిచేస్తుందో చెప్పడానికి తీరలేదు. ఇది చాలా అన్యాయమైంది. మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమే అని చెప్పని మాట్లాడారు. అలాగే ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొని మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని అడ్డుకుంటాము, ఇది ప్రైవేటీకరణ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. డెడ్లైన్ ఇచ్చారు గత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి. మీరు వచ్చి హామీ ఇచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడుతామని చెప్పి. ఇప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటనలు ఏంటండి? కిషన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో జరగదు, ఇప్పుడే జరగదు అని చెప్పి ఆయన స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అనేటటువంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా ఆయన ఒక యాంబిగ్విటీతోని మేము ప్రైవేటీకరణ ప్రక్రియని నిలుపుదల చేయలేదు, కాకపోతే వాయిదా వేస్తున్నాం అనేటటువంటి పద్ధతిలోనే ఆయన మాట్లాడారు. ఈ ఎన్డీఏ కూటమి, మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.